ఏవండోయ్! ఈరోజు అనుకోకుండా పట్నం నుంచి పతిగారు చుట్టాలైతే వచ్చారండి. స్నాక్స్‌కి ఏం ప్రిపేర్ చేయాలని ఎక్కువసేపు ఆలోచించి టమోటా బజ్జీ ఏద్దామని ఫిక్స్ అయ్యానండి. గోదావరోళ్ళ మర్యాదలంటే మామూలుగా ఉండదు కదండీ మరి. అలా అని సింపుల్‌గా పెడితే పతిగారు చుట్టాల ముందు మాటొచ్చేద్ది కదండీ బాబు. ఇంకెందుకండి లేట్, టమాటా బజ్జీ ఏసేద్దాం వచ్చేయండి. ఒక కప్పు శనగపిండి తీసుకొని అరకప్పు బియ్యపిండి వేసుకున్నానండి. రుచికి సరిపడగా సాల్ట్, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్టు, కొంచెం బేకింగ్ సోడా వేసి వాటర్ వేసి అయితే బజ్జీ పిండిలా కలిపేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి ఈ విధంగా పల్లీలు అయితే వేయించుకున్నానండి. వేయించుకొని పక్కన పెట్టేశానండి. చూడండి బజ్జీ పిండి అయితే కలిపేసుకున్నాను. ఒక 4 నిగనిగలాడే టమోటాలు తీసుకొని ఈ విధంగా బజ్జీ పిండిలో వేసి సలసలా మరిగే నూనెలో అయితే వేసేసానండి. వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి. బజ్జీకి చిల్లు పడకూడదు, కళాయిలో ఉన్న నూనె చేతి మీద పడకూడదు. ఆ విధంగా జాగ్రత్తగా అయితే 4 కూడా వేసేసానండి. ఈ విధంగా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కకైతే తీసేసుకున్నానండి. ఈలోగా కళాయి ఖాళీగా ఉంచడం ఎందుకు, పిల్లలకి పొటాటో స్ప్రింగ్ రోల్స్ అయితే చేసేసానండి. టమోటా బజ్జీలు కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా 2 భాగాలుగా కోసుకొని మధ్యలో ఉన్న టమాటాను అయితే వేరే గిన్నెలోకి వేసుకున్నానండి. ఈ విధంగా 4 టమాటాలు కూడా కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడగా సాల్ట్, కొంచెం కారం, 1 స్పూన్ వరకు కారం వేసుకున్నానండి. కారం అయితే ఆప్షన్, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నానండి. ముందుగా పల్లీలు అయితే ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకున్నాను కదండి, అవి ముక్క చెక్క కింద కొంచెం కొట్టి ఇందులో అయితే వేసుకుని ఈ విధంగా కలిపేసానండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 భాగాలుగా కట్ చేసి టమోటా అయితే తీస్తాం కదండి, ఇప్పుడు అదే దాంట్లో ఈ స్టఫింగ్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా పెట్టుకుని పైన మిగిలిన పల్లీలు కూడా ఈ విధంగా వేసుకున్నానండి. ఈ విధంగా తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పట్నం నుంచి వచ్చిన పతిగారు చుట్టాలు టేస్ట్ చేసి చాలా బాగున్నాయని చెప్పారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.